బైక్కి ఛార్జింగ్ మిషన్ బిగించడం ఎలా ఈ వీడియో అనమాట. ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా సులభం అనమాట. నేను ఆల్రెడీ చాలా రోజులు వాడుతున్నాను, కానీ మా వాడు ఒకడు అడిగాడు, అనాది ఎలా బిగించుకోవాలా ఎలా చేయాలనేసి. వాడు అడగడం వల్లే కాదు, చాలామంది మన వాళ్ళు కూడా ఏంటంటే ఛార్జింగ్ ఫోన్కి లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు అనమాట. ఒక్కోసారి ఛార్జింగ్ లేక స్విచ్ అయిపోవడం, ఎవరికైనా ఇంపార్టెంట్ కాల్ చేసుకోవాలన్నప్పుడు కాల్ చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంటాయి. ప్రతి దగ్గర మన ఛార్జింగ్ మిషన్ ఎత్తుకుపోవడం అంటే ఉండదు. బండి అయితే మీద కూడా ఉంటుంది. ఒకవేళ బండి లేదంటే ఇంకా అది మనం చేయలేం అనమాట. బండి అట్ట ఉంటుంది, బండి ఉన్నప్పుడు వర్క్ పోయినప్పుడు లేదు ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా స్టోర్ పోయినప్పుడు బండి అయితే ఎత్తుకుని పోతాం కదా, అలాంటప్పుడు ఛార్జింగ్ పెట్టుకునేదాన్ని. కనీసం ఈ ఛార్జింగ్ అయితే ఫుల్గా ఎక్కుతుంది అనమాట. 1 అవర్ 1 అవర్ 1.5 అవర్ లోపల ఫుల్ అయిపోతుంది ఛార్జింగ్ అనమాట. అది ఎలా అనేది ఇది చూపిస్తున్నాను. నేనైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది, కానీ మన వాళ్ళకి చాలా వరకు పనికొస్తుందని చేస్తున్నాను అనమాట. పెద్ద కష్టమేం కాదు, పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక 500 లోపలే ఇదంతా అవుతుంది అనమాట. ఈ 500 లోపల కూడా ఎలా అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను నీట్గా. ఫస్ట్ అయితే అమెజాన్లో పోయాను. అమెజాన్ అయితే ఫేక్ యాప్ అయితే కాదు కదా, మీకు అంత తెలిసిందే కదా. మంచి యాప్, గుడ్ యాప్ అనమాట. ఈ యాప్లో వచ్చి దాన్ని సెర్చ్ చేస్తున్నా, వెహికల్ ఛార్జెస్ అనేది నేనైతే సెర్చ్ చేస్తున్నాను. చూడండి, కొద్దిగా డేటా స్లోగా ఉంది కావాలా, కొద్దిగా నిదానంగా వస్తుంది. ఓకే రానిలే, పర్వాలేదు. నేనైతే సెర్చ్ చేశాను. దీంట్లో అయితే నేనైతే మరీ ఎక్కువ కాస్ట్లో తీయలేను, అంటే తక్కువ కాస్ట్లో తిను. ఇక్కడైతే 199 ఉంది, 600 ఉంది, 700 ఉంది. మనకి ఇంత రేట్లు అయితే వద్దు, కానీ ఏదో బెటర్ ఆప్షన్ ఉంది. ఒక 300 అంటే 299 తీద్దాం. ఇది బెటర్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ఇది ఆర్డర్ పెడుతున్నాను. ఆర్డర్ పెట్టిన తర్వాత ఇది వచ్చేదానికి 3 రోజులు చెప్తున్నారు అనమాట. సరే పర్వాలేదు, తీసుకున్నాము. 3 డేస్ అయితే చెప్తున్నారు అనమాట. వచ్చిన తర్వాత మిగతా వీడియో మొత్తం రెడీ చేసి మీకు వీడియో అయితే పంపిస్తాను. ఎలా చేయాలనేది మొత్తం చూపిస్తాను అనమాట. ఛార్జింగ్ మిషన్ అయితే వచ్చేసింది, చూడండి. ఇదేనమాట ఆర్డర్ పెట్టింది. ఆల్రెడీ నేను బిగించున్నాను, మళ్ళీ మీకోసం ఒకసారి ఇప్పి మళ్ళీ బిగిస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసుకున్నాను. టేప్ ఒకటి కావాలి, ఒక 2 మీటర్ల వైర్ కావాలన్నమాట. 2 మీటర్ల వైర్ అంటే ఏదో చూసుకోండి. ఇది హెవీ వైరు, ఇంత వైర్ కూడా అవసరం లేదు. నెంబర్ చూద్దాం. ఇది 240 వాట్స్ ఉందన్నమాట. అంత కూడా అవసరం లేదు. మన ఛార్జింగ్ వచ్చి సన్న వైర్ వస్తుంది, కానీ నేను నిలబడదు కాబట్టి నేను అంత పెద్ద వైర్ వేసాను. అలాగే సీట్ తీసుకోవాలి. తీసిన తర్వాత సీట్ తీసిన తర్వాత ఏంటంటే బ్యాటరీ కాడ కలెక్షన్ ఇప్పుకోవాలన్నమాట. డోర్ తీసుకున్న తర్వాత బ్యాటరీ ఇలా ఉంటుంది అనమాట. బ్యాటరీకి వచ్చి ఇక్కడ మైనస్ ఉంచండి, మైనస్ వైర్ ట్యాంక్ కవర్ లోపల నుంచి, ట్యాంక్ కవర్ నుంచి తీసుకొని పైకి తీసుకున్నాను అనమాట. పైకి తీసుకునేసి ప్లస్ తీసుకుని వచ్చిన తర్వాత ఇలా రౌండ్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలా. ఇలా దీని ముందుకు రావాలన్నమాట. ఇలా దీనికి ఇలా సేమ్ ఇలా బిగించాలి. సేమ్ ఇలా బిగించుకోవాలన్నమాట. రెండు లోపలికి ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్నట్టుగా బిగించుకోవాలన్నమాట. ఇలా బిగించుకున్న తర్వాత ఇది ప్లస్, ఇది మైనస్ అనమాట. ఇది మైనస్ పైన రావాలి, మైనస్ చూసుకోండి. తర్వాత ఇది ప్లస్ వైరు, ప్లస్ వైర్ తీసుకొని ఇలా తీసుకొని వచ్చి కింద తీసుకొచ్చి పైన స్విచ్కి ఇచ్చాను అనమాట. స్విచ్కి ఇచ్చి దూరం తీసారు, దూరం స్విచ్ చూడండి. ఇలా స్విచ్కి ఇచ్చి స్విచ్ నుంచి కనెక్షన్ తీసుకొని దాన్ని స్విచ్కి నుంచి అనమాట. ఇలా స్విచ్ లోపల నుంచి తీసుకొచ్చి ఈ వైర్ అనమాట. అది ఇలా తీసుకుని ఆ వైర్ తీసుకొని ఇది ముందుగా టచ్ అవ్వాలి. ఇక్కడ ఇది వచ్చి మైనస్ వచ్చి ఎడ రావాలి, మైనస్ వచ్చి ఇలా రావాలన్నమాట. ఇక్కడ దీనికి టచ్ అవ్వాలి, అలాగే దీనికి టచ్ అవ్వాలన్నమాట. 2 పక్కల టచ్ అవ్వాలి. ఇలా 2 పట్టుకోవాలన్నమాట. 2 పట్టుకొని ఇది మైనస్, ఇది ప్లస్. ఈ ప్లస్ అనేది స్విచ్ కనెక్ట్ అవ్వాలి. స్విచ్ కనెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ముందు ఉంది కదా, ముందు సైడ్
దీనికి కనెక్ట్ అవ్వాలి. ఇది ఎలా వేయాలో కూడా చెప్తాను. దాన్ని బట్టి ఇంకా మనం దాని ఛార్జింగ్ మిషన్ రెడీ అయినట్టు చూసుకుందాం. దీన్ని మైనస్ ఇలా బిగించుకున్న తర్వాత ఇలా రౌండ్ రెండు పక్కలు ఒత్తుకున్న తర్వాత దీనికి ఒక టేపు బాగా చూడండి. చిన్న పొరపాటు చేసినా కూడా వైర్లు కాలిపోతాయి అన్నమాట. వైర్లు బ్యాటరీ డెడ్ అయిపోవడం జరుగుతాయి. జాగ్రత్తగా చూస్ చేసుకోండి. తొందరద్దు. వీడియోలో సగం చూసి వెళ్ళిపోబాకండి మేధావులాగా. పూర్తిగా చూడండి. ఇలా దీన్ని పూర్తి కవర్ చేయాలన్నమాట. ఇట్లా పూర్తి కవర్ అయిన తర్వాత టేప్తో ఇలా పూర్తి కవర్ అయింది. టేప్ చేస్తాను. ఇప్పుడు ప్లస్, ఇది ప్లస్, ఈ వైరు ప్లస్ కింద చూపించాను కదా, ఇది ప్లస్. ఇప్పుడు మైనస్ అయిపోయింది. మైనస్కి దీనికి టచ్ అవ్వకూడదు అనమాట. ఇలా పైన వరకు పెట్టుకున్నాను. ఇలా ఎమ్ముగా తీసుకున్నాను. ఇలా పెడుతున్నాను అనమాట. మీరు అలాగే చేసుకోండి. ఒక్కరం టేప్ ఇలా కరిపించుకున్నాను. ఇలా అతికించుకొని డైరెక్ట్ మన చేతిలోకి నిలబెడతాం కదా, ఆ స్విచ్ పై కరెక్ట్గా కూర్చోాలన్నమాట. అది అలా కూర్చుంటేనే పని అవుద్ది. ఛార్జింగ్ ఎక్కుద్ది, రాత్రి ఎక్కదు. బాగా చూడండి. తొందరపడి మాత్రం మధ్యలో వెళ్ళొద్దు. ఇలా టేప్ వేసుకోవాలన్నమాట. అది ప్లస్ బాగా ఒత్తుకోవాలి లోపలికి. ఒత్తితేనే మనకి కరెంట్ పాస్ అవుద్ది. దాంట్లో అంటే పవర్ వస్తుంది అనమాట, లేదంటే రాదు. అది ఒత్తుకొని టైట్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. ఒత్తుతి చూసుకోవాలి. మిస్ అయ్యి పక్కకి ఏమైనా పోయిందా, కరెక్ట్గా ఉందని చూసుకోవాలన్నమాట. ఒక్కరిని తప్పినా కూడా ఛార్జింగ్ అవ్వదు. కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. అలాగే వైరు అది ఊడిపోకుండా ఒక సపోర్ట్ అనమాట. ఇలా ఇలా బెండ్ చేసి వేయడం. ఇలా చేసిన తర్వాత మేమైతే ఎలా చేస్తామో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇది మాత్రం మిగతా అన్నీ చేసినట్టు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వైర్ కూడా టోన్ చేస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఛార్జింగ్ వైరు కదిలిపోవడం అలాంటివి కాకుండా ఎంత గుంటలో దిగినా ఏమైనా కదలదు అనమాట. నీట్గా ఉంటుంది. ఇలా బిగించడం ఛార్జింగ్ మిషన్ అయితే రెడీ అయిపోయిందనమాట. స్విచ్ అనేది ఒక 50 రూపాయలు 150 రూపాయలు లోపలే ఉంటుంది. 150 రూపాయలు పైన అయితే ఉండదు. అది వాళ్ళ అమ్మే వ్యాపారస్తులు బట్టి రేట్లు ఉంటాయన్నమాట. 100, 150, నేను తెచ్చిన 100 రూపాయలే. ఆ పుల్ల స్విచ్ అంటే ఇస్తారు షాపుల్లో. పుల్ల స్విచ్ అనాలి దాన్ని. ఛార్జింగ్ మిషన్ రెడీ. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. ఫోన్ ఎదురున్నదా, ఫోన్ ఏడగతుందా, ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూద్దాం. కేబుల్ అయితే ఉందన్నమాట. కేబుల్ అయితే ఉంది. స్విచ్ అయితే ఆన్ చేశాను. ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. ఇదండి ఎక్కుతుంది ఛార్జింగ్ అయితే. కానీ ఇంకొక సెల్ తెచ్చి, సెల్ వీడియో తీస్తున్నాను, ఇంకొక సెల్ తెచ్చి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను అనమాట. ఇదండి ఇప్పుడైతే ఫోన్ అయితే వేరే తెచ్చుకున్నాను అనమాట. ఆఫ్లో ఉంది. బటన్ అయితే బటన్ చూపి బటన్ అయితే ఆన్ చేస్తాను అనమాట. ఇది బటను ఆన్ చేశాను. దాన్ని వైర్ అయితే పెడుతున్నాను అనమాట. ఛార్జింగ్ ఎక్కుతుందా, తీసేసాను. మళ్ళీ సేమ్ ఛార్జింగ్ ఎక్కుతుంది కదా ఫుల్గా. వేరేం లేదు, మొత్తం పూర్తి మీ ముందే మొత్తం క్లియర్గా చూపించాను అనమాట. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే లేదు. నేను ఆల్రెడీ 6-7 నెలల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు మీకోసం మళ్ళీ ఇప్పి మొత్తం పూర్తి బిగించాను అనమాట. నేను ఆడ అయితే బిగించుకోలేదు, నేను ఇంట్లోనే బిగించుకున్నాను. ఇది కూడా మర్చాను. ఇది ఛార్జింగ్ ఎక్కుతుంది. కింద చిన్న కేబుల్ ఉంటుంది, అది కూడా ఛార్జింగ్ ఎక్కుతుంది. 3 ఫోన్లు ఒకేసారి పెడతాను అనమాట. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు, కరెంట్ లేనప్పుడు, పూర్తిగా 2-3 రోజులు కరెంట్ ఉండకుండా ఉన్నప్పుడు అలాంటప్పుడు యూస్ అవుతుంది. అంటే కొంతమంది ఇన్వర్టర్లు లేని వాళ్ళు అనమాట. అవి కూడా ఇన్వర్టర్ కూడా అంటే 1-2 రోజులు పనిచేస్తాయి కదా. కానీ ఇది మనకి ఎక్కడైనా పోయినప్పుడు, ఎక్కడికైనా పోయేసి మనం రావాలనుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా, ఛార్జింగ్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఇట్లాంటివి బాగా పనికి వస్తుంది. నేనైతే కనీసం ఒక 50-60 కిలోమీటర్ బైక్లో తిరుగుతుంటాను అనమాట.
ఇంకా వర్క్ మీద పోయి వచ్చేటప్పుడు నాకు బాగా యూస్ అవుతుంది. మీరు కూడా వీలైతే కావాలని కూడా చేసుకోండి. ఛార్జింగ్ నిలబడలేదు, ఇబ్బంది పడుతున్నాను అనుకున్న వాళ్ళకి బాగా పనికొస్తుంది అనమాట. ఇలాగే ఈసారి మనం ఎల్ఈడి లైట్లు బిగించడం అలాంటివి చేద్దాము. కానీ మీరు వీడియో చూసి అయితే వెళ్ళిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ కొట్టండి, నచ్చితే ఫాలో అవ్వండి.